ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తేనండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మన ఎపిసోడ్ వచ్చి పిఎంఎస్ అండి. పిఎంఎస్లో ఎలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు. నన్ను చాలా కాల్స్ కూడా వస్తున్నాయి పిఎంఎస్ గురించి. అయితే చూద్దామండి, పిఎంఎస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా చూడండి, పిఎంఎస్ అనేది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని అందరికీ తెలుసు. అలాగే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం పిఎంఎస్ గురించి. చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఉంటుంది. ఫండ్ మేనేజర్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్లే దీన్ని రన్ చేస్తారు అని చెప్పుకున్నాం. అయితే చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, నాన్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అలా ఈవెన్ స్టాక్స్లో కూడా తీసుకుంటే కొన్ని షేర్స్ ఏమో బ్రహ్మాండం రిటర్న్ ఇస్తాయి, కొన్ని షేర్స్ ఏమో మనకి చాలా తక్కువ రిటర్న్ ఇస్తాయి, కొన్ని షేర్స్ మనం జీరో కూడా చేస్తాయి. సో కాబట్టి ఏంటంటే మనం ప్రతి దాంట్లో కూడా ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. సో అట్లాగే పిఎంఎస్లో కూడా చూస్తే చాలా బ్రహ్మాండమైన మంచి పిఎంఎస్లు కొన్ని ఉన్నాయి, అవుట్ పర్ఫామ్ చేసే పిఎంఎస్లు కొన్ని ఉన్నాయి, కొన్ని అండర్ పర్ఫామ్ చేసే పిఎంఎస్లు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మీరు కూలంకషంగా చూసుకోవాలి అంటే పిఎంఎస్ని తీసుకునేటప్పుడు 3 జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఏంటంటే ఏ పిఎంఎస్ తీసుకున్నా కూడా దాని పాస్ట్ హిస్టరీ, దాని పాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ పిఎంఎస్ వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఒక 10 ఏళ్ళ నుంచి ఆ పిఎంఎస్ రన్ అవుతుందా, 5 years నుంచి రన్ అవుతుందా, అయితే వాటి సిఏజిఆర్ ఏంటి, అంటే లాస్ట్ 5 yearsకి సిఏజిఆర్ ఏంటి, 1 year సిఏజిఆర్ ఏంటి, 10 years సిఏజిఆర్ ఏంటి, ఇట్లా 5, 3, 1, 3, 5, 10 సిఏజిఆర్ చూసుకొని ఒకవేళ ఈవెన్ 5 years నుంచి ఉంటున్నా సరిపోతుందండి. 10 years కొన్ని ఫండ్ హౌసెస్ ఉండకపోవచ్చు. సో అట్లా కనుక మనం తీసుకున్న ఒకవేళ అలాంటి టైంలో రోలింగ్ రిటర్న్స్ తీసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి. అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఏమో ఎప్పటి నుంచి ఆ కంపెనీ ఉంది అని ఎగ్జిస్టెన్స్లో ఉంది అని చూసుకోవాలి. సెకండ్ వచ్చి ఫండ్ మేనేజర్. యాక్చువల్గా మెయిన్గా ఏంటంటే ఫండ్ మేనేజర్ కీ రోల్ అండి. ఏదైనా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, అటు ఈవెన్ మన పిఎంఎస్ కావచ్చు, ఒక స్మాల్ కేస్ కావచ్చు, ఎవరైనా సరే మెయిన్ చూసేది ఏంటంటే ఫండ్ మేనేజర్ ఎవరు, బిహైండ్ ద స్క్రీన్ ఎవరున్నారు, ఈ ఫండ్ని మనం వాళ్ళ చేతిలో పెట్టినందువల్ల వాళ్ళు దాన్ని ఎలా తీసుకెళ్తారు మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి మనం చూసుకోవాలండి. సో ఫండ్ మేనేజర్ చాలా ఇంపార్టెంట్. అతనికి ఎక్స్పీరియన్స్ ఏంటి, అతను ఎంత రిటర్న్స్ ఇచ్చాడు లాస్ట్ 3 years నుంచి, అతనికి కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఫండ్ మేనేజర్ సెరమనీ జరుగుతుంది అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా బెస్ట్ ఫండ్ మేనేజర్ అవార్డ్స్ ఇస్తుంటారు. సో అట్లా ఆయనకి ఎన్ని రోలో ఒక ఆల్రెడీ 10 years నుంచి అతనికి ఎన్నిసార్లు అవార్డు వచ్చింది ఏంటని కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఫండ్ హౌస్ని చూసిన తర్వాత, స్కీమ్ చూసిన తర్వాత, ఫండ్ మేనేజర్ చూసిన తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చూడండి ఒక పెట్టేది 50 lakhs, ఇందులో పెద్ద అమౌంట్ పెడుతున్నాం. సో పెద్ద అమౌంట్ పెడుతున్నప్పుడు మనం ఒక ఫండ్కే వెళ్తాం అనమాట. రిస్క్తో మనకి ఎంత ఇంపార్టెంటో రిటర్న్ కూడా అంత ఇంపార్టెంట్. చాలామంది నాకు కాల్ చేస్తుంటారు, సార్ నేను చూసాను ఒక పేపర్లో లేదా ఒక ఫేస్బుక్లో ఒక యాడ్ వచ్చింది, ఆనంద్ రాటి వాళ్ళ పిఎంఎస్ చాలా బాగుంటుంది కదా, మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా, లేదా కొన్ని కంపెనీస్ చెప్తారు. ఆ కంపెనీస్ పేరు కూడా నేను సరిగ్గా విని ఉండను. ఇప్పుడు చూడండి, ఎలా అంటే మనం ఫండ్ హౌస్ ఒక రిటర్న్ ఎక్కడ చూడకూడదండి. రిటర్న్ వాళ్ళు మేబీ ఉండొచ్చు, ఒక 1 yearలో మనం 1 crore పెడితే ఒక 3-4 yearsలో దాన్ని 4 crores కూడా చేసి ఉండొచ్చు. రిటర్న్ చూసి మనం ఎప్పుడు రిటర్న్గా మనం పరిగెత్తకూడదండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, రిటర్న్తో పాటు రిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫండ్ హౌస్లో ఎంతమంది టీం ఉన్నారు, ఒక సింగిల్ మ్యాన్ నడిపిస్తున్నాడా లేదా ఒక టీం స్ట్రక్చర్డ్గా నడిపిస్తున్నారా అని కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే కొన్ని ఎలా ఉంటాయంటే పిఎంఎస్లో బైఫర్కేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఐసిఐసిఐ కావచ్చు, అబాకస్ కావచ్చు, లేకపోతే కొటక్ కావచ్చు, వీళ్ళకి ఎలా ఉంటాయంటే పిఎంఎస్లో కూడా లార్జ్ క్యాప్ పిఎంఎస్లు ఉంటాయి, మిడ్ క్యాప్స్ పిఎంఎస్లు ఉంటాయి, మిడ్ అండ్ స్మాల్ పిఎంఎస్లు ఉంటాయి, కాంట్రా పిఎంఎస్లు ఉంటాయి. ఇట్లా ఏంటంటే చాలా రకాల పిఎంఎస్లు ఉంటాయి. సో మనం ఇచ్చిన 50 lakhsలో అందులో ఏమైనా అవకాశం ఉందా అంటే స్ప్లిట్ చేసుకోవడానికి అవకాశం ఉందా, కొంత లార్జ్ క్యాప్ కేటగిరీ, కొంత మిడ్ క్యాప్ కేటగిరీ, కొంత స్మాల్ క్యాప్ కేటగిరీకి అలా స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉందా లేదా అని గమనించాలి. కొన్ని కంపెనీస్ అలౌ చేస్తే, కొన్ని కంపెనీస్ అలౌ చేయవు. అలా అలౌ చేస్తున్న వాటిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్. చాలా కంపెనీలు కూడా ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటానికి ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, వేరియబుల్ అంటారు, ఫిక్స్డ్ అంటారు. ఇది మన ఎక్స్పెన్స్ రేషియోకి వస్తే, సో ఎక్స్పెన్స్ రేషియోలో చాలామంది ఏం చేస్తారంటే ఫిక్స్ చేసేస్తారు. 2.5% మేము ఫిక్స్ చేసేస్తున్నామండి మా ఎక్స్పెన్స్ రేషియోని, కాకపోతే మేము ప్రాఫిట్ షేరింగ్ అడగము అంటారు. సో నాకున్న ఈ 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో మీరు ఇట్లాంటి ఆప్షన్కి వెళ్ళండి. కొన్ని ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే మోతిలాల్ ఓస్వాల్ నుంచి కావచ్చు, నార్నోలియా నుంచి కావచ్చు, మన పూర్ణార్థ నుంచి కావచ్చు, కొన్ని పిఎంఎస్లు ఎలా ఉంటాయంటే వేరియబుల్ కింద 1.5% పెడతారంటే నేను తీసుకుంటే ఫీజు 1.5%, కాకపోతే కనుక 10% కంటే అధికంగా వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అందులో మాకు 20% షేర్ ఇవ్వండి, 30% షేర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈక్విటీ మార్కెట్ గ్రో అయ్యే సిచ్యువేషన్లో ఉంది. మన ఇండియాలో చూస్తే మొత్తం ఎంటైర్ ఎకానమీ కూడా మనకి గ్రో అయ్యే ఫేజ్లో ఉన్నాం. ఇక్కడి నుంచి 2040 కూడా బ్రహ్మాండమైన రిటర్న్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన అయితే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, మన పిఎంఎస్లో కావచ్చు, ఏఎఫ్లో కావచ్చు, స్మాల్ క్యాప్స్లో కావచ్చు. ఎందుకు అంటే ఎంటైర్ వరల్డ్ కూడా మన ఇండియాని చూస్తుంది.
ఇప్పుడు చూడండి, ఎస్పెషల్లీ చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇండియాకి వస్తున్నాయి. ఎప్పుడైతే ఆఫ్టర్ కోవిడ్ చైనా నుంచి కూడా మెల్లమెల్లగా ఇండియాకి డైవర్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ చాలామంది ఫారినర్స్ ఇండియాకి వచ్చి ఎస్పెషల్లీ మన హైదరాబాద్ కూడా వచ్చారు. నాకు తెలిసిన కొన్ని కంపెనీస్కి విజిట్ చేశారు. మొత్తం అంతా చూసుకుంటున్నారు కొలాబరేట్ అవ్వడానికి. సో రాబోయే రోజుల్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఒక డిఫెన్స్ కానివ్వండి, పెద్దపేట అయితే మనకి ఇండియాలో రాబోతుంది. చాలా హ్యూజ్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది. కాబట్టి అలా అని చెప్పి అంతా మొత్తం ఇందులో పెట్టమని చెప్పడం లేదు నేను. సో కొంత పార్ట్ ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎలా మనకైతే ఈ పిఎంఎస్లో ఉన్న ఫండ్ మేనేజర్ కనుక ఎట్లాంటి ఆపర్చునిటీ ఏదైనా ఉంది, మన డిఫెన్స్లో ఆపర్చునిటీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో ఆపర్చునిటీ ఉందంటే ఆ పట్ల షేర్స్ వాళ్ళు కొనడానికి ఇష్టపడతారు. అలాంటి షేర్స్ మనకి అలకేట్ చేయడం కూడా ఇష్టపడతారు. సో కాబట్టి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎలా అయితే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుంటామో, అలాగే పిఎంఎస్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకుంటే మాత్రం గణనీయంగా మనం రిస్క్ తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాగే మనకి రిటర్న్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు చూడండి, పిఎంఎస్లో చాలామంది అనుకునేది ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది అంటారు. ఇప్పుడు చూడండి, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 50 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో రెగ్యులర్ స్కీమ్స్లో మీకు వచ్చి 1.75% మీకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. వేరేజ్ మీకు మ్యూచువల్ ఫండ్స్లో 1.75 ఎక్స్పెన్స్ రేషియో ఉంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్గా పిఎంఎస్లో 2.5 ఉంది. అంటే 0.75% ఎక్స్ట్రా ఛార్జ్ అయితే కడుతున్నాం అని నేను దానికి ఒప్పుకుంటాను. సో 0.75% మనం ఎక్స్ట్రా పే చేసినందుకు మనకి 50 lakhs దాకా ప్రాఫిట్ అదనంగా వస్తున్నప్పుడు ఇది పే చేయడంలో మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, మనం 5 years కనుక హోల్డ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం పెట్టిన 50 లక్షలు 1 crore అవుతుంది. ఇక్కడ 1.25 నుంచి 1.3 crore అవుతుంది. సో మీకు గణనీయంగా చూస్తే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 30 to 40 lakhs డిఫరెన్స్ ఉంది. సో మనం కట్టే 0.75% ఎక్స్ట్రా రిటర్న్కి అక్కడ వేరియేషన్ చూస్తే రిటర్న్స్ వేరియేషన్లో చాలా హ్యూజ్గా వచ్చింది. కాబట్టి మనం ఈ రిటర్న్ పెద్దగా పట్టించుకోక్కర్లేదు. అలాగే కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే పిఎంఎస్ కంపెనీస్ మనకు 2 crores కనుక ఏయుఎం దాటితే, అంటే మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1 crore కావచ్చు, 50 lakhs కావచ్చు, గణనీయంగా మార్కెట్లో 2 crores దాటినప్పుడు కన్సెషన్ ఇస్తున్నారు వాళ్ళు ఎక్స్పెన్స్ రేషియోలో. ఇన్స్టెడ్ ఆఫ్ 2.5% వాళ్ళు 2% ఛార్జ్ చేస్తున్నారు. సో అట్లాంటి బెనిఫిట్స్ కూడా కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి మనం కేవలం ఎక్స్పెన్స్ రేషియో మీద ఎక్కువ ఇవ్వకుండా రిటర్న్స్ పరంగా కూడా చూడాలి. ఇప్పుడు చూడండి, మనకి ఒక గోల్ ఉంది. ప్రతి మనిషికి ఎర్లీగా రిటైర్ అయిపోదామని చాలామందికి గోల్ ఉంటుంది. అలాగే మన నెక్స్ట్ జనరేషన్ కూడా జాబ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఏఐ టెక్నాలజీ బాగా ఇంప్లిమెంట్ అవుతుంది మార్కెట్లో. సో అలా అనుకున్నప్పుడు మనం మనకే కాదు, మన నెక్స్ట్ తరానికి కూడా హ్యూజ్ కార్పొరేషన్ బిల్డ్ చేయాలి అంటే మాత్రం మనకి ఇట్లాంటి బెస్ట్ ఆపర్చునిటీస్ అయితే పిఎంఎస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటున్నాం 20 years 20 crores పాసిబిలిటీ ఉంది మన పిఎంఎస్లో. అలాగే 1 crore కనుక మనం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 crore పెట్టినందుకు మనకి 15 yearsలోనే 15 crores వచ్చే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఇట్లాంటి మంచి ఆపర్చునిటీస్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అని అనుకున్నాం. సో ఇప్పుడు చూడండి, పిఎంఎస్లో చాలామంది చెప్పట్లేదండి, ఒక మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ కానీ వాటిగా చెప్పట్లేదు, మాకు ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు అని అంటున్నారు. యాక్చువల్గా చూడండి, నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక బాంబే వెళ్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి నాతో పాటు ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ జాయిన్ అయ్యారు. సో నాకేమో 45 years, ఆయనకేమో 55 years ఉన్నాయి. సో నాకంటే 10 ఏళ్ళు సీనియర్ మోస్ట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మంచి పేరున్న డిస్ట్రిబ్యూటర్. సో మేము ఎప్పుడైతే ఫ్లైట్లో జర్నీ చేస్తుంటామో మాకు చిట్ చాటింగ్ ఏముంటుందో, ఆబ్వియస్గా మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుకుంటున్నారు అనేది ఒక 5 minutes అయిపోతుంది. తర్వాత మన ఇండస్ట్రీ ఎలా వెళ్తుంది, రాబోయే రోజుల్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అలాంటి టాపిక్స్ ఎక్కువ వస్తాయి మా మధ్య. సో అప్పుడు ఏంటంటే నేను చెప్పాను, మరి మీరు పిఎంఎస్ని రికమెండ్ చెప్తున్నారా అందరికీ, మంచి ఆపర్చునిటీ కదా అని చెప్తే ఆ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నాకు చెప్పింది ఏంటంటే, లేదు చక్రధర్ గారు, నేను చెప్పట్లేదు దాని గురించి. ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ కంపేర్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ మనకి సేఫ్గా ఉంటుంది. రేపొద్దున మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చినా కూడా తక్కువ మొత్తంలోనే కరెక్ట్ అవుతుంది, మనకి గుడ్ విల్ బాగుంటుంది. వేరేస్ పిఎంఎస్లో ఏంటంటే కొంచెం రిస్క్ అధికంగా ఉంటుంది. రేపొద్దున స్వల్పంగా మార్కెట్ పడ్డా కూడా చూడండి, చాలామంది ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే, ఇన్వెస్టర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వాళ్ళుగా ట్రేడింగ్ చేసుకుంటూ 10 లక్షలు నష్టపోయినా కూడా వాళ్ళు బాధపడరు. అదే ఒక అడ్వైజర్ ద్వారా వెళ్ళి ఈవెన్ వాళ్ళు పెట్టించిన 50 lakhs మార్కెట్ కరెక్ట్ అయ్యి అది 49 lakhsకి వచ్చినా కూడా, 1 లక్ష రూపాయలు తగ్గి, మార్కెట్ వల్ల తగ్గి 1 లక్ష రూపాయలు తగ్గి 49 lakhs వచ్చినా కూడా వాళ్ళు మీ వల్ల జరిగింది అని చెప్పి మన మీద అపవాదేస్తారు, మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళకి అధికంగా 4 కోట్లు రిటర్న్ ఎక్కువ రావచ్చు ఫ్యూచర్లో, కానీ అలాగే మనకి బ్యాడ్ నేమ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, గుడ్డులు పోయే అవకాశం ఉంది. మన కెరీర్ని మనం ఎందుకు దెబ్బ తీసుకోవటం, అందుకే నేను రికమెండ్ చేయట్లేదు అన్నారు. ఇప్పుడు చూడండి, అది కరెక్టా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ చాలా ఆపరేషన్స్ చేస్తుంటారు, అంతమంది 99 హార్ట్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఒక హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కసారి మిస్ అయితే ఆ బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఆయన చేయకపోతే కదా. సో రిస్క్ అనేది ఉంటుంది, కాబట్టి ఆ రిస్క్ని మనం మ్యాక్సిమం తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. అలాగే అధికంగా రిటర్న్స్ కూడా ఇప్పించే అవకాశం ఉంది. ఎప్పుడైతే కనుక మన ఇన్వెస్టర్స్కి బలంగా మనం కనుక నమ్మితే దీనివల్ల ఒక 4 కోట్లు ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది, 5 కోట్లు ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది, తద్వారా వాళ్ళ నెక్స్ట్ 2-3 generations కూడా హ్యాపీగా ఉంటాయి అన్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకున్నా పర్లేదండి. ఒక బ్యాడ్ నేమ్ అనేది అలా ఒక ఓవర్ నైట్ రాదు.
ఎందుకంటే చూసాం చాలా పిఎంఎస్లు చూసాం, వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసాం, ఎవరు నడుపుతున్నారో చూసాం. సో మన దగ్గర మా దగ్గర ఆల్రెడీ 5 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో పిఎంఎస్లో, వాళ్ళు ఒక పిఎంఎస్ తాకట్లేదు, 3-4 పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వాళ్ళకి. సో అట్లాంటి టైంలో మనం ఏదో రిస్క్ వస్తుంది, బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి ఒక మంచి ప్రోడక్ట్ని కనుక పబ్లిక్ తీసుకెళ్ళకపోతే మనం తప్పు చేసిన వాళ్ళేమో అవుతామని చెప్పి నేను చెప్పాను. ఆయన కూడా ఆలోచిస్తానన్నారు దాని గురించి. సో కాబట్టి ఏంటంటే ఇది చాలామంది అనుకుంటారు పిఎంఎస్లో రిస్క్ ఉంటుందా అని. ఇన్వెస్టర్స్కి రిస్క్ లేదండి, అడ్వైజర్ రిస్క్ ఉంది ఇందులో ఎక్కువ. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే ఎక్కువ బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది అని చాలామంది భయపడుతున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి తెలుసు పిఎంఎస్ బెటర్ అని చెప్పి, కానీ స్వతహా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి చాలామంది డ్రాప్ అవుతున్నారు. దీని గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకురావట్లేదు. కాబట్టి పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.